నమస్కారం. ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాజాం అసెంబ్లీ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు కంబాల జోగులు అన్నారు. జననేత పాదయాత్రకు 3 ఏళ్ల సందర్భంగా రాజాం పట్టణంలోని బొబ్బిలి సెంటర్ నుంచి వస్త్రపురి కాలనీ వరకు వైఎస్ఆర్సీపీ ప్రజలలో నాడు ప్రజలతో నేడు కార్యక్రమంలో భాగంగా పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు కంబాల జోగులు, రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, రాజాం రూరల్ కన్వీనర్ లావేటి రాజగోపాల్ నాయుడు, వంగరం మండల కన్వీనర్ కరణం సుదర్శన్ రావు తదితర ముఖ్య నేతలకు సాదర స్వాగతం పలికారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ పాదయాత్రలో మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది. వైఎస్ఆర్ జోహార్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ మహిళలు, పార్టీ నాయకుల నినాదాలతో కాలనీ అంతా మారుమ్రోగింది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ, నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలు తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత 104, 108 ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు తీసుకువచ్చారన్నారు. ఆయన మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో అన్నయ్య కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం కోసం వైఎస్ షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు మాట్లాడుతూ, నేనున్నాను అంటూ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు భరోసా కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. నాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలతో పాటు అధికారం చేపట్టిన తర్వాత ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అన్నారు. ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, పాత్రికేయులు, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.